హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో ఎప్పుడైనా అందరూ మన చుట్టూ ఉన్నా మనల్ని అర్థం చేసుకునేవారు లేరనిపించిందా? వందల మంది మధ్యలో కూర్చున్నా లోపల ఏదో తెలియని ఒంటరితనం మిమ్మల్ని వెంటాడిందా? రాత్రిపూట అందరూ హ్యాపీగా పడుకుంటుంటే మీరు మాత్రం గుండెల్లో ఏదో భారంతో కళ్ళలో నీళ్లను దాచుకుంటూ తెల్లవార్లు ఆలోచిస్తూ గడిపిన రాత్రులు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం బయట ప్రపంచానికి ఎంతగా నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో ఒక బాధతో రోజు యుద్ధం చేస్తూనే ఉంటాం. కొందరికి డబ్బు లేదనే బాధ, మరికొందరికి డబ్బు ఉన్నా ప్రశాంతత లేదనే బాధ, కొందరికి ప్రేమ దక్కలేదనే ఆవేదన, ఇంకొందరికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమయ్యారనే నరకం. ఈ సృష్టిలో ఒక విచిత్రమైన నిజం ఏమిటో తెలుసా? ఎంతటి వారైనా బాధకు బాధితులే. మనకు కనిపించే ఏ మనిషి సంపూర్ణంగా సంతోషంగా లేడు. ఒక పెద్ద మహల్లో లగ్జరీ బెడ్పై పడుకొని ఏడ్చినా, ఒక చిన్న గుడిసెలో చిరిగిన చాపపై పడుకొని ఏడ్చినా ఆ కన్నీటిలో ఉండే ఉపదనం, ఆ గుండెల్లోని బాధ ఒకటే. బాధ అనేది హోదాని చూసి రాదు. అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. అసలు ఈ బాధలు మనల్ని ఎందుకు అంతగా నలిపేస్తాయి? అంతటి కష్టకాలంలో కూడా గుండె నిబ్బరంతో ఎలా నిలబడాలి? చీకటిగా మారిన మన జీవితంలోకి మళ్ళీ కాంతిని ఎలా తెచ్చుకోవాలో చాలా వివరంగా తెలుసుకుందాం. మనం రోజు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే అందరి ముఖాల్లోనూ నవ్వులే కనిపిస్తాయి. ఎవరో ఒకరు కొత్త కార్ కొన్నారని, ఒకరు విదేశాలకు ట్రిప్ వెళ్లారని, ఇంకొకరు తమ లైఫ్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తూ ఫోటోలు పెడుతుంటారు. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, ప్రపంచంలో అందరూ బాగున్నారు, నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఈ తలరాత అని మనల్ని మనం తక్కువ చేసుకొని బాధపడుతుంటాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, కెమెరా ముందు కనిపించే నవ్వులన్నీ నిజమైన సంతోషాలు కావు. ప్రపంచంలో ఎంతటి వారైనా, కోట్లకు పడిగెత్తిన వారైనా, కోట్లాది మంది అభిమానించే స్టార్స్ అయినా రాత్రిపూట తలగడ మీద తలపెట్టగానే ఏదో ఒక బాధతో కన్నీళ్లు పెట్టుకున్నవారే. ఒక పెద్ద కారులో వెళ్తున్న వ్యక్తిని చూసి మనం అబ్బా అనుకుంటాం. కానీ ఆ కారు వెనక సీట్లో కూర్చొని ఒక తండ్రి తన కొడుక్కి ఉన్న నయం కాని జబ్బును తలుచుకొని ఏడుస్తూ ఉండవచ్చు. ఒక పెద్ద అద్దాల మేడను చూసి మురిసిపోతాం. కానీ ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య ప్రేమ లేక, నమ్మకం లేక, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేక నరకం అనుభవిస్తూ ఉండవచ్చు. నిజం ఏంటో తెలుసా? డబ్బు మనకు మంచి మంచాన్ని ఇవ్వగలదు, కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వలేదు. డబ్బు మన చుట్టూ వందల మంది మనుషులను పెట్టగలదు, కానీ మనల్ని ప్రాణంగా ప్రేమించే ఒక్క హృదయాన్ని కొనివ్వలేదు. మనం ఎవరి జీవితాన్నైతే చూసి ఈర్ష్యపడతామో వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, వాళ్ళు కూడా మనలాగే, బహుశా మనకంటే ఎక్కువగా లోపల ఏడుస్తున్నారని. బాధ అనేది చాలా విచిత్రమైనది. అది మనిషి హోదాని, కులాన్ని, రంగుని, రూపుని చూసి రాదు. మనం వేసుకున్న ఖరీదైన బట్టలు మన ఒంటి మీద గాయాలను దాచగలవేమో, కానీ మన మనసుకు తగిలిన గాయాలను నయం చేయలేవు. కాలం అందరినీ ఒకేలా దెబ్బతీస్తుంది. ఒక సామాన్యుడికి ఉండే మనోవేదన ఎలాంటిదో ఒక చక్రవర్తికి ఉండే ఆవేదన కూడా అలాంటిదే. అందుకే నేను ఒక్కడినే బాధపడుతున్నాను అనే ఆలోచనను ముందు మీ మనసులో నుంచి తీసేయండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమకు తెలియకుండానే ఒక యుద్ధం చేస్తున్నారు. ఎదుటివారిని చూసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం కంటే పెద్ద భ్రమ మరొకటి లేదు. ఎవరైనా మనల్ని భౌతికంగా కొడితే ఆ గాయం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మనసుకు తగిలిన గాయం సంవత్సరాలు గడిచినా పచ్చిగానే ఉంటుంది. ఎందుకు? దీనికి అతిపెద్ద కారణం మనం ప్రాణంగా నమ్మిన బంధాలు మరియు మితిమీరిన అంచనాలు. మనం ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ మధ్యలో కొన్ని బంధాలను ఏర్పరచుకొని వాళ్ళే నా ప్రపంచం అనుకుంటాం. నేను ఎవరికైతే అన్యాయం చేయలేదో వాళ్ళు నాకు ఎప్పటికీ అన్యాయం చేయరు అని బలంగా నమ్ముతాం. నేను ఎవరినైతే ప్రాణంగా ప్రేమించానో వాళ్ళు నన్ను వదిలి వెళ్ళరు అని ఆశపడతాం. కానీ ఎప్పుడైతే మనం నమ్మిన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా నిందిస్తారో, మన ప్రాణ స్నేహితుడే మనకు వెన్నుపోటు పొడుస్తాడో, మనం ఎవరి కోసమైతే మన జీవితాన్ని త్యాగం చేశామో వాళ్ళే నువ్వు నాకేం చేశావు అని ఒక్క మాటతో కొట్టిపారేస్తారో, అప్పుడు గుండె ముక్కలైపోతుంది. నిజం ఏంటో తెలుసా? లోకంలో పరాయి వాళ్ళు ఇచ్చే కష్టం కంటే మన వాళ్ళు ఇచ్చే బాధే మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది. ఎందుకంటే శత్రువు చేసిన గాయాన్ని మనసు తట్టుకోగలదు, కానీ ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చేసిన ద్రోహాన్ని మనసు అస్సలు అంగీకరించదు.
అలాగే మరొక పెద్ద బాధ ఏంటంటే మన గతం. జరిగిపోయిన రోజులను, కోల్పోయిన మనుషులను తలుచుకుంటూ చాలామంది తమ వర్తమానాన్ని నరకం చేసుకుంటుంటారు. ఆ రోజు నేను ఆ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది, ఆ రోజు వాళ్ళు నన్ను వదిలి వెళ్లకుండా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ తమను తాము లోపల బాధ పెట్టుకుంటూ ఉంటారు. మన కళ్ళ ముందు కాలం మారిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతుంటారు, కానీ మన మనసు మాత్రం పాత జ్ఞాపకాలనే పట్టుకొని వేలాడుతుంది. మారిన వాస్తవాన్ని అంగీకరించలేక, గతాన్ని వదలలేక లోపల పడే ఘర్షణే ఎంతటి వారినైనా కుంగిపోయేలా చేసే అసలైన బాధ. రాజైనా సామాన్యుడైనా ఈ మానసిక వేదనకు లొంగిపోవాల్సిందే. గుండెకోత అందరికీ ఒక్కటే. కానీ ఒక్క క్షణం మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. గతం మిమ్మల్ని ఎంతగా గాయపరిచినా, నమ్ముకున్న వాళ్ళు ఎంతగా నడి రోడ్డుపై వదిలేసినా మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. రోజూ ఆ బాధతో యుద్ధం చేస్తూనే ఈ రోజు ఇక్కడి వరకు వచ్చి ఈ వీడియో చూస్తున్నారు అంటే మీలో ఎంతటి ఓర్పు ఉందో, మీరు ఎంత బలవంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి ఈ గాయపడిన మనసును ఎలా నయం చేసుకోవాలి? ఈ చీకటి నుండి ఎలా బయటపడాలి? మనల్ని ఒకరు మోసం చేసినప్పుడు మన మనసులో వాళ్లపై కోపం, పగ పెరుగుతాయి. వాళ్లకు కూడా నాకంటే దారుణమైన పరిస్థితి రావాలి అని కోరుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎదుటివారిపై కోపాన్ని పెంచుకోవడం అంటే మనమే విషం తాగి అవతలివాడు చనిపోవాలని కోరుకోవడం లాంటిదే. వాళ్ళు చేసిన తప్పుకు మీ ప్రశాంతతను ఎందుకు బలిస్తారు? మీ మనశ్శాంతి కోసం వాళ్లను, వాళ్ళ జ్ఞాపకాలను మీ మనసులో నుంచి శాశ్వతంగా వదిలేయండి. వాళ్లకు శిక్ష వేయడానికి కాలం అనేది ఒకటి ఉంది, అది చూసుకుంటుంది. మీరు మాత్రం ఆ భారాన్ని గుండె నుంచి దించేసి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి. చాలామంది నేను ధైర్యంగా ఉండాలి అని చెప్తూ లోపల వస్తున్న ఏడుపును బలవంతంగా అణచిపెట్టుకుంటారు. కానీ ఏడవడం బలహీనత కాదు. గుండె నిండా బాధ ఉన్నప్పుడు ఎవరూ లేని చోట కూర్చొని మనస్ఫూర్తిగా ఏడ్చేయండి. కన్నీళ్లతో పాటు మీ గుండెలోని భారం కూడా కరిగిపోతుంది. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని పైకి లేవండి. ఎందుకంటే విరిగిపోయిన ప్రతి హృదయాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించుకునే శక్తి ఆ భగవంతుడు మనకిచ్చాడు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు మీకున్న కష్టం, రేపు మీ కళ్ళలో ఉండే కన్నీరు, ఇవేవీ ఎప్పటికీ ఇలానే ఉండిపోవు. చీకటి ఎంత ఘోరంగా ఉన్నా తెల్లారకుండా ఆగదు. మీ జీవితంలో ఇప్పుడున్న ఈ కష్టకాలం కూడా ఒకరోజు ముగిసిపోతుంది. ఒకప్పుడు ఈ బాధను భరించలేను, చనిపోతాను అనుకున్న విషయాలను ఈ రోజు తలచుకుంటే మనకు నవ్వొస్తుంది కదా. ఇప్పుడున్న సమస్య కూడా భవిష్యత్తులో అలాగే మారిపోతుంది. కాబట్టి మీ మనసుకు పదే పదే చెప్పుకోండి, ఇది కూడా గడిచిపోతుంది అని. చివరగా మీతో ఒక మాట, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తప్పవు. ఎంతటి వారైనా బాధకు బాధితులే. ఇది ప్రకృతి నియమం. కానీ ఆ బాధలోనే మునిగిపోతారా, లేదా దాన్ని దాటుకొని ఒక విజేతగా నిలబడతారా అనేది మీ చేతుల్లోనే ఉంది. కష్టాలు మనల్ని నాశనం చెయ్యడానికి రావు. మనలో ఎంత శక్తి ఉందో మనకు చూపించడానికి వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే మీ జీవితం ముగిసిపోదు. మీ జీవితంలో వారి పాత్ర ముగిసిపోయిందంతే. ఇకపై మీ కథను మీరే అందంగా రాసుకోవాలి. ఈ నిమిషం నుంచే మీ గతాన్ని వదిలేయండి. మీ కన్నీళ్లను తుడుచుకోండి. మీ ముఖంపై ఒక చిన్న చిరునవ్వును రప్పించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాల్లోనూ బాధలు తొలగిపోయి ప్రశాంతత కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.